దృశ్యం సినిమా చూసాం కదా. అందులో ఏం కనబడుతుంది, జరిగిన మర్డర్ జరిగిన రోజు మనం మర్చిపోవాలి, అలాగే ఆ జరిగినటువంటి అంశాలు మర్చిపోవాలి. అలాంటి జ్ఞాపకాల వల్ల దృశ్యం 1 దృశ్యం 2 చివరికి ఎరైజ్ చేసి పడేసినటువంటిది. ఇప్పుడు అంత స్కెచ్, ఇప్పుడు అట్లాంటి మైండ్ సెట్ ప్రతి తెలుగుదేశం నాయకుడు, ప్రతి జనసేన నాయకుడు, ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు అవలంబించుకోవాలి. అందులో హోదా ఇవ్వలేదు, మోసం చేశాడు ఇక్కడ మోడీ అన్నటువంటి చంద్రబాబు గారు, అలాగే అదేదో బూతు మాట మాట్లాడిన బాలకృష్ణ గారు, టీ అమ్ముకోవడానికి పోవాలన్నటువంటి శివాజీ గారి మాటలు మనం అసలు ఆయన అనలేదు, అవి కేవలం వైసీపీ వాళ్ళు సృష్టించినవి మాత్రమే. అట్లాగే మోడీ ఎంత, అతని బతుకెంత అన్నటువంటి చంద్రబాబు గారి మాటలు కూడా మర్చిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ మోడీ గారికే ఫీలింగ్ లేనప్పుడు మనకెందుకు ఉండాలి. అట్లాగే ఇంకో పక్కన జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గురించి ప్యాకేజ్ స్టార్ అని మొట్టమొదట విమర్శించిందే తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత అదేది పెన్ డ్రైవ్ అంటూ క్రిందటి ఎన్నికల ముందు విమర్శించింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అవన్నీ మర్చిపోవాలి. ఆయనే మర్చిపోయినప్పుడు మిగతా వాళ్ళు మర్చిపోవడానికి ఏంటి ప్రాబ్లం. అట్లాగే చంద్రబాబుని గురించి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి విమర్శలు, వెన్నుపోట్లని కానీ లేకపోతే కనుక మోసగాడని కానీ, ఇవి మర్చిపోవాలి. అసలు ఇంతకుముందు వీళ్ళు ఎవ్వరూ తిట్టుకోలేదు, వీళ్ళందరూ మంచోళ్లే. కాకపోతే మనం కళలు కంటూ ఆ కళలలో వీళ్ళు తిట్టుకున్నారని అనుకున్నాం. అది మేబీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సృష్టించారు దృశ్యంలో లాగా అని మనం ఫీల్ అయితే ఈ 3 పార్టీల యొక్క కలయిక పీస్ఫుల్గా ఉంటుంది.